20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ఇండియాస్ మొబిలిటీ హబ్ భారత చోదక శక్తి ఎక్కడుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే కొద్దిగా అతిశయోక్తిగా అనిపిస్తుంది కదా. ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ కేంద్రంగానే ఎక్కువ శాతం భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి వాహనాల తయారీ జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రాయలసీమను చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. దానికి తగ్గట్టుగానే అనేక పరిశ్రమలు ఇక్కడ పాదుకుంటున్నాయి. వాటికి సంబంధించి వాహనాలు ప్రధానంగా రవాణాకు సంబంధించి అవి కమర్షియల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయి. దేశం మొత్తానికి ఇవి సప్లై అవుతున్నాయి. మామూలుగా చూస్తే ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం పరంగా దేశంలో 7వ స్థానంలో ఉంటుంది సైజులో మాత్రం. కానీ ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ హబ్ ఒకసారి ఇవన్నీ చూడండి. ఈ ఫోటో చూస్తే క్లియర్ పిక్చర్ అర్థమవుద్ది. ఎన్ని వాహనాలు, ఎన్ని వెహికల్స్ తయారవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో దానికి లిస్ట్ అనమాట. వీటిలో కూడా ఎక్కువ శాతం రాయలసీమలోనే తయారవుతున్నాయి. ఇదే ఆసక్తికరమైనటువంటి విషయం. ఒకసారి చూద్దాం, దీన్ని జూమ్ చేసి చూస్తే క్లియర్ పిక్చర్. ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా తెలుస్తాయి. నంబర్ 1 పొజిషన్లో మనం చూడాల్సింది కియా మోటార్స్. పర్సనల్ వెహికల్స్లో ప్యాసింజర్ ట్రావెలింగ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత వాహనాల్లో సూపర్ హిట్ అయినటువంటి బ్రాండ్ ఇది. ఆంధ్రప్రదేశ్ పెనుకొండలో తయారవుతుంది, అంటే రాయలసీమ ప్రాంతంలో అనమాట. అన్ని రకాల వెహికల్స్, రకరకాల మోడల్స్ తయారు చేస్తుంది. దేశంలో ఉన్నటువంటి టాప్ 5 కంపెనీస్లో ఇప్పుడు కార్ బ్రాండింగ్లో కియా కూడా ఒకటి. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నినాదం అనమాట ఇది. తర్వాత చూస్తే ఇసుజీ బ్రాండ్ గురించి మనం విన్నాం. ఇది శ్రీ సిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. పికప్ టు ఎస్యూవీ వెహికల్స్ తయారు చేస్తుంది శ్రీ సిటీ. ఇది కూడా రాయలసీమలోనే ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అక్కడ తయారవుతుంది. దేశం మొత్తానికి కూడా సప్లై అవుతుంది. ఇది కమర్షియల్ రేంజ్లో ఎక్కువగా సక్సెస్ అయినటువంటి ప్రోడక్ట్ ఇది. తర్వాత చూస్తే హీరో మోటార్ కార్పొరేషన్. ఇది ఆల్రెడీ శ్రీ సిటీలో ప్లాంట్ ఉంది. దేశంలోనే, ప్రపంచంలోనే 2 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అతిపెద్ద సంస్థ శ్రీ సిటీలో ఉందన్నమాట ఇది. తర్వాత అశోక్ లేలాండ్. ఇది బస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్ యూనిట్. మామూలుగానే విజయవాడ దగ్గరలో అనమాట ఇది. మల్లవల్లి అంటే కృష్ణా జిల్లాలోకి వస్తుంది. ఇప్పుడు కృష్ణా జిల్లా సెజ్ అనమాట ఇది. బస్సెస్, కమర్షియల్ వెహికల్స్ తయారు చేసేటువంటి బ్రాండ్ అశోక్ లేలాండ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ బ్రాండ్ ట్రాఫిక్ అంటే మనం ప్రతి బస్సు పైన కూడా ఈ పేరు చూస్తాం, అశోక్ లేలాండ్ అనేది. ఇది మల్లవల్లి స్పెషల్ సెజ్ కింద డిక్లేర్ చేశారు, అక్కడ ఉంది. తర్వాత విజయవాడ సమీపంలో అవేరా. ఇది న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ బ్రాండ్ అనమాట. ఈవీ మోటార్ వెహికల్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ విజయవాడ దగ్గర ఉంది. ఈ 2 మినహా మిగతా అన్ని మీరు గమనించి చూస్తే కనుక రాయలసీమలోనే ఉన్నాయి. తర్వాత కోబెల్కో కన్స్ట్రక్షన్, ఇది ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటి సంస్థ అనమాట. ఇలాంటి ఎక్స్కవేటర్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ తయారు చేసి ఇది శ్రీ సిటీలో ఉంది. సో ఇవన్నీ రాయలసీమ నుంచి దేశానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినటువంటి సంస్థలు. అలానే వీటితో పాటు మరికొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఎంటర్ కాబోతోంది. సుమారు 2,000 కోట్ల రూపాయల 2,200 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు, అనేక మందికి జాబ్స్ రాబోతున్నాయి. తర్వాత 01 పేరుతో మరొక ఈవీ ఆటో బ్రాండ్, 3 వీలర్ మేకింగ్ బ్రాండ్ కూడా ఏపీలో త్వరలో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టబోతుంది. దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఇక హీరోకి సంబంధించి ఎక్స్పాన్షన్ ప్లాన్, ఇటీవలే గ్లోబల్ స్పేర్ పార్ట్స్కి సంబంధించినటువంటి ప్లాంట్ని పెట్టారు. అది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది కూడా విస్తరణ రూపం, హీరో విస్తరణ జరుగుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బ్రాండ్ వచ్చిందనమాట. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేస్తున్నటువంటి హిస్టరీ. ఇందులో కూడా ఎక్కువ శాతం మీరు గమనించి చూస్తే ఆల్మోస్ట్ పెనుగొండ, శ్రీ సిటీ, తిరుపతి దగ్గర జరుగుతున్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ బ్రాండ్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఈ 021 మోడల్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ స్కూటర్స్ కానీ, ఇవి కూడా రాయలసీమలోనే రాబోతున్నాయి అనమాట. అది కూడా తిరుపతి డిస్ట్రిక్ట్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే శ్రీ సిటీ కూడా తిరుపతి డిస్ట్రిక్ట్లోనే ఉంది. తిరుపతి సమీపంలోనే ఈ ప్లాంట్ వస్తుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 100 వరకు ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్, అంటే ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరికరాలు లేదా దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్, విడిభాగాలు తయారు చేసేటువంటి 100 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సాధారణంగా మనం విజయవాడ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ హబ్ అని ఒకప్పుడు పేరు ఉండేది. బట్ అక్కడికంటే ఇప్పుడు రాయలసీమలో ఎక్కువ ఆ హబ్గా మారుతుంది. ఎవరో ఊహించిన విధంగా విస్తరణలు కూడా జరుగుతున్నాయి. సో ఒక ఇన్నోవేషన్ సెంటర్గానే కాకుండా, ఒక కొత్త సంస్థ, కొత్త వ్యవస్థల తయారీకి ప్రోత్సాహం తీసుకొచ్చేటువంటి సంస్థగానే కాకుండా, రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రాంతాన్ని విస్తారమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మలిచేటువంటి వ్యూహాన్ని కూటమి ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే ఇన్ని రకాల బ్రాండ్స్ వచ్చినాయి. ఇంకా చాలా వాటిని ట్రై చేసాం. ఇప్పుడు ఉన్నటువంటి బహుశా గతంలో ట్రై చేసినటువంటి వాటిని చూస్తే కనుక వోక్స్ వ్యాగన్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది, విశాఖ సమీపంలో రావాల్సింది పోయింది. అది
అలానే విన్ఫాస్ట్ ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించింది, తమిళనాడుకి వెళ్ళింది. సో ఇట్లాంటి కొన్ని బ్రాండ్స్ మిస్ అయినాయి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో టెస్లా లాంటి బ్రాండ్లు కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అసలు ఈ బ్రాండ్స్ను చూస్తేనే ఇన్ని రకాల బ్రాండ్స్, 6 రకాల బ్రాండ్స్ ఏపీలో కనిపిస్తున్నాయి. ఇన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇన్ని మోటార్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కార్స్ కావచ్చు, ప్యాసింజర్ వెహికల్స్ కావచ్చు, కమర్షియల్ వెహికల్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి రాష్ట్రం మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. ఉత్తరాదిలో హర్యానా లేదా ఢిల్లీ, నోయిడా పరిసర ప్రాంతాల్లో ఈ తరహా ప్లాంట్లు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అంత స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆటోమొబైల్ రంగానికి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి హబ్గా మారుతోంది ఆంధ్రప్రదేశ్. స్లోగా ఇది గత 10 ఏళ్లలో వచ్చినటువంటి సంస్థలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరింతగా విస్తార రూపాన్ని ఆటోమొబైల్ రంగంలో చూపించేటువంటి అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కానీ, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కానీ వీలైనంత ఎక్కువ వనరులు, వస్తువులు ఉండడం అనేది ఏపీకి కలిసి వస్తున్నటువంటి అంశం. దాన్ని అడ్వాంటేజ్ చేసుకోవడం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా షోకేస్ చేసేటువంటి ప్రయత్నం శరవేగంగా చేస్తోంది.